రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన ఉదయకాల సమయం నుంచి, సూర్యోదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. రక్షణ దయచేసినందుకు, ఏ అపాయము కానీ ఏ ప్రమాదము కానీ మాకు జరగకుండా కాపాడినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా పనులలో మీ సన్నిధిని మాతో పాటు నిలిపి మమ్మల్ని ఫలింప చేసినందుకు, మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మాకు శక్తిని, మాకు బలాన్ని, ధైర్యమును కలగజేసిన దేవా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా మేమందరం కూడా ఈ రాత్రి కాల సమయంలో సజీవులముగా నిలవబడి మీ సన్నిధిలో ఈ విధముగా మీకు ప్రార్థించుకునే ధన్యత, విలువైన సమయాన్ని అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 5వ చరణము. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అని కీర్తనకారుడు కీర్తిస్తున్న రీతిగా మేము కూడా ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, అయా, ఈ లోకం మనుషుల వలె మీరు తండ్రి నిరంతరము మాపై కోపించే దేవుడవు కాదయ్యా. మేము చేసిన చిన్న తప్పులను బట్టి, కొన్ని అతిక్రమములను బట్టి అయా నిత్యము మమ్మల్ని తండ్రి దూరం పెట్టే దేవుడవు కాదయ్యా. అయా, మీరు దయాళుడైన దేవుడవు తండ్రి, వాత్సల్యత చూపే దేవుడవు తండ్రి, నీతిమంతుడై ఉన్న దేవుడవు నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది బిడ్డలు వారు చేసిన తప్పుకు గాను, పాపానికి కాను, అతిక్రమణకు కాను పశ్చాత్తాపడి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండంగా వారిని క్షమించి వారిని దగ్గరికి తీసుకొని వారికున్న ప్రతి సమస్య నుంచి, వారికున్న ప్రతి విధమైన బంధకాల నుంచి వారికి విడుదల కలగజేయమని అయా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. వారి ఎడల మీ కృప కుమ్మరించండి. వారు చేసిన తప్పును మరలా చేయకుండా వారి జీవితాల్లో పశ్చాత్తాపం కలిగి ఉంటుండగా, వాటిని వదిలిపెట్టి జీవిస్తూ ఉండగా మీ యొక్క అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ఎన్నో ప్రాంతాల నుంచి, ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా, ఎందు నిమిత్తమైతే వారి ప్రార్థనలో ఉంటున్నారో, అయ్యా ఏ అవసరతలైతే వారు కలిగి ఉన్నారో, ఎటువంటి తండ్రి సమస్యల నుంచి విడుదల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో వారి జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, మొరబెడుతున్నాము. శారీరకంగా ఎంతోమంది బలహీనతలతో ఉన్నారు నాయన. చెప్పుకోలేని వ్యాధులు, రోగాలు వారిని పట్టి పీడిస్తున్నాయి తండ్రి. హాస్పిటల్స్లో తండ్రి జాయిన్ అయిన వారు ఉన్నారు, యాక్సిడెంట్లు అయిన వారు ఉన్నారు తండ్రి. అయా, తగ్గనటువంటి రోగము చేత తండ్రి అనుదినము కుమిలిపోతున్న వారు ఉన్నారు నాయన. వారందరినీ కూడా దర్శించండి. రాత్రి సమయంలో మీ యొక్క గాయపడిన హస్తము వారిపైన ఉంచి సంపూర్ణమైన విడుదల దయచేసి, సంపూర్ణమైన ఆయుష్ను అనుగ్రహించి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తి నుంచి కూడా ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే కుటుంబాలు తండ్రి గలిబిలితో ఉన్నారో, అయా చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మాట వినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక విడిపోదామని ఆలోచన చేస్తూ ఉన్నారు తండ్రి. అయా, రక్త సంబంధికుల మధ్య ఒక గొడవలు ప్రభువా, వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబము శాంతితో, సమాధానంతో నింపబడులాగున సహాయం దయచేయండి. దుర్వ్యసనాల నుంచి, చెడు అలవాట్ల నుంచి బిడ్డలకు మారు మనసు కలగజేయమని అడుగుతున్నాం తండ్రి. బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, వారి ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఈ సమయంలో వారి గర్భంలో ఉన్న ప్రతి లోపము కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునేలాగున ఆశీర్వదించండి నాయన. ఎవరైతే ప్రభువా గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారో వారికి ప్రతి సహాయమును అందజేయమని అడుగుతున్నాం. ఎవరైతే విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారి వీసా, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్నా, పనులు చేసుకుంటున్నా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా తండ్రి, అయా వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ చిత్తంలో సాటి అయిన సహాయం వారికి దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే
కేసులలో చిక్కుబడిపోయి ఉన్నారో, న్యాయం దొరకట్లేదో వారి ఎడల తండ్రి మీరే వాదించి వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాము. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా అయా మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి. ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా మీ రక్షణ అనుగ్రహించమని, క్షేమంగా వారి ప్రాంతాలకు వారిని చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ఆర్థిక పరమైన ప్రతి కష్టం నుంచి ప్రతి బిడ్డకును విడుదల దయచేయండి. ఆర్థికంగా బలపరచండి నాయన. అప్పిచ్చే వారిగానే కానీ అప్పు పుచ్చుకునే వారిగా వారు ఉండకుండా అయ్యా గొప్ప ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రభువా ఈ రాత్రి సమయంలో మంచి నిద్ర మాకు దయచేయండి. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె అనుగ్రహించండి ప్రభువా. మేమందరం కూడా సేద తీరబోతుండగా ఎటువంటి ఆలోచనలు, భయాలు, బలహీనతలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సేద తీరులాగా కృప చూపించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా అపవాది క్రియల నుంచి, శత్రువుల నుంచి, దొంగల నుంచి, హానికరమైన పరిస్థితుల నుంచి రాత్రంతను మమ్మల్ని మీరే భద్రపరచమని, అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా చేర్చబడుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.